ఏం పెట్టి పెంచావే వాణ్ణి? ఏం పెట్టి పెంచావు? నువ్వు పెట్టిన గంజికుళ్ళో ఉప్పెయ్యలేదా? పెట్టిన అన్నంలో కారం కలపలేదా? ఈ వంశం ముక్కలు ముక్కలుగా నాశనమైపోతుంటే బయటి కుటుంబం నుంచి ఇంటి కోడలిగా వచ్చిన నా రక్తమే ఉడికిపోతుంటే ఈ ఇంటి రక్త మాంసాలు పంచుకు పుట్టిన వాడి రక్తం ఎందుకు కొడకడం లేదే? ఎందుకు కొడకడం లేదు? వీడి తాత, వీడి తండ్రి, వీడి సొంత అన్నయ్య గొప్ప ఆశయం కోసం ఒక్కొక్కళ్ళు చచ్చిపోయినా వీడెందుకు మాట్లాడటం లేదు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అమ్మ, నాన్న, తాత, అన్న అనే ఒక వంశం ఉందని మీరు చెప్తేనే నాకు తెలిసింది. వాళ్ళది నాది ఒకే రక్తం అయి ఉండొచ్చు. ఎవ్వరూ నాకు లేరు, తెలీదు, చూడలేదు. అయితే వాళ్ళతో నీకు సంబంధం లేదా? వాళ్ళు నీ మనుషులు కారా? ఉన్నారు. నా మనుషులు వేరే ఉన్నారు. మెతుకు మెతుకు పోగు చేసి నా కడుపు నింపి పెంచిందే ఈ ముసల్ది. ఇది నా మనిషి. నాకు అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి అన్నీ ఈ ముసల్దే. నేను పాల కోసం ఏడుస్తుంటే వాళ్ళ బిడ్డలకి పట్టించాల్సిన పాలు నాకు పట్టించారే తల్లులు, బస్తీలో తల్లులు. వాళ్ళు నా మనుషులు. పోలీసులతో దెబ్బలు తిన్నా నా గురించి చెప్పకుండా నన్ను కాపాడారే బస్తీలో దొంగలు. వాళ్ళు నా మనుషులు. దొంగని ప్రేమించిన పాపానికి ఉద్యోగం వదులుకుని మీలాంటి రాక్షసుల మధ్య బిక్కు బిక్కుమంటూ నా కోసం బతుకుతాందే ఇది ఇది నా మనిషి. అర్థమైందా నా మనుషులెవరో? ఇది నీ వంశంరా? ఇది నా వంశం కాదు. ఇప్పుడు చెప్తున్నా, నేను నా అని చెప్పిన నా మనుషులు ఎవరన్నా ముట్టుకోమని చెప్పు, అప్పుడు చూపిస్తా రంగాగాడేంటో. మనమసలే బామ్మ, మా అమ్మ నాన్న పేరేంటి? రంగా, నీ చేత కత్తి పట్టించి భవానీ ప్రసాద్ ని చేసి మరీ చంపుతా. వదల్ని, ఎవరిని వదల్లా.
ఏయ్, ఇదే నా ఇల్లు, ఇదే నా వంశం, ఇదే నా ఊరు సింహాపురి. చూడు, ఇల్లును చూడమంటే నా వంక చూస్తావేంట్రా నీ చెప్ప. వదినా! వదినా! రాయలసీమకే ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నా ఇన్ని కుక్కని చేసి తీసుకొచ్చాను. చూడు, అవును, మీరందరూ అనుకున్నట్టు నేను భవానీ ప్రసాద్ని కాదు. మీ అందరి దేవుడు భవానీ ప్రసాద్ రక్త మాంసాలు పంచుకు పుట్టిన సొంత తమ్ముణ్ణి. నా పేరు రంగా. 3 నెలల క్రితం మా అన్న భవానీ ప్రసాద్ని చంపేస్తే ఆయన ఆశయం కోసం నన్ను భవానీ ప్రసాద్ను చేసింది మా వదిన. వదినా! నా చేత కత్తి పట్టించి నన్ను భవానీ ప్రసాద్ని చేస్తే నీ పులిచర్లో ఏమైందో చూసావుగా. ఫ్యాక్షనిజం అంటే 40 కత్తులు, 40 బాంబులు, 40 సూమాలు కాదు. ఫ్యాక్షనిజం అంటే దమ్ము. అది ఇక్కడ ఉండాలా నీ అబ్బ. కత్తివరా, ఏ ప్రజల ముందు నన్ను భవానీ ప్రసాద్ని చేసి చంపుతానన్నావో వాళ్ల ముందే అవకాశం ఇస్తున్నా. దమ్ముంటే చంపరా. రెడ్డి, అయ్యా, మీ ఇంట్లో ఎంతమందిని చంపారా వీడు? నా 3 కొడుకుని చంపేశాడు అయ్యా. ఇంకా నిలబడి చూస్తావంటరా? వెళ్ళు. ఇప్పుడు ఎత్తరా కత్తి? హైదరాబాద్ లో నీలాంటి వాళ్ళు మస్తు మందిని చూసినా ఎట్టరా కత్తి. వదినా, పుల్లిచర్ల వంశంలో పిల్లి పుట్టింది. అన్నయ్య, చంపేశా. నీ ఆశయానికి సీమలు అడ్డెవరూ లేరు. నీ ఆశయాన్ని నేను నెరవేరుస్తా. నువ్వు ఈ సీమ ప్రజలకు ఇచ్చిన మాటని నేను నెరవేరుస్తా. ఏమండి, మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నానండి. మీ గొప్ప ఆశయం నెరవేరిపోయిందండి.